మిగతా అరబ్ కంట్రీస్. ఎస్ ఎస్ సోమారావు గారు, ఇజ్రాయెల్ చుట్టుపక్కల దేశాలపైన ఇరాక్ మూకుమ్మడి దాడి కొనసాగిస్తుంది. కువైట్ కానివ్వండి, బైరాన్ కానివ్వండి, యమాన్ కానివ్వండి, దానికి సైప్రస్ కానివ్వండి, వీటన్నిటినీ ఇరాక్ దాడులు చేస్తుంటే ఇజ్రాయెల్ నుండి ఒక ప్రొటెక్షన్ దొరుకుతుందని ఆయా దేశాలలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఊహించినంతగా ఇజ్రాయెల్ సహాయపడడం లేదు అనేటటువంటి అభియోగం ఉంది. ఎట్లా స్పందిస్తారు ఈ అంశం పైన మీరు? వాళ్ళకెందుకు సహాయం చేస్తుందండి? ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ కు శత్రు దేశాలే కదా. అరబ్ కంట్రీస్ అన్ని కూడా చుట్టుపక్కల ఉన్నాయి, ఇజ్రాయెల్ శత్రు దేశాలు. ఎందుకు సహాయం చేస్తుంది? మీరు చాలా ప్రమాదం ఉండేది. మీరు చాలా డిప్లొమాటిక్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారండి. గుడ్. ప్రమాదం అంతా వాళ్ళ నుంచే కదా వీళ్ళకు. రావు గారు యూ కెన్ రెస్పాండ్ అండి. రావు గారు యూ కెన్ రెస్పాండ్. ఒకటి రవి గారు చెప్పింది ఓకే, అక్కడ ఉంటున్నారు కాబట్టి పరిస్థితులు అక్కడ తెలుసు. కానీ ఒకటి మనము ఇక్కడ గమనించాల్సి ఉంది. ఏంటి అనంటే గత 10 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్కు మిగతా అరబ్ దేశాలకు వ్యవహారాల్లో చాలా మార్పు అనేది. ఒకటి ఏంటి అనంటే దాదాపుగా మీకు గత 2-3 సంవత్సరాలలో చూసినట్టయితే ఈ దేశాలకు చెందినటువంటి కొన్ని డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అంటూ జరిగింది. లాస్ట్ 2-3 సంవత్సరాలలో ఈ దేశాలకు సంబంధించినటువంటి విమానాలు టెల్ అవీవ్లో దిగడం కూడా జరిగింది. ఈ డెవలప్మెంట్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ కూడా ఒక అనుమానం అనేది వచ్చింది. సపోజ్ ఇవన్నీ ఇలానే కొనసాగినట్టయితే అమెరికా ప్రాబల్యము ఆ ప్రాంతంలో ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేని పరిస్థితి వస్తుంది అని కూడా మనం ఒక రకంగా వ్యాఖ్యానించవచ్చు. అందుకొరకు అట్లానే మీరు తీసేసుకోండి. సపోజ్ పాపులేషను జనాభా పరంగానేయండి, లేకపోతే భూభాగ పరంగా చూసుకున్నట్టయితే ఇరాను, సౌదీ అరేబియా మెయిన్. మిగతా తీసుకున్నట్టయితే దాని తర్వాత ఏంటిది మన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సపోజ్ ఇంతకుముందు మీరు వ్యాఖ్యానించినారు ఖతార్ తీసుకోండి, లేకపోతే బహ్రెయిన్ తీసేసుకోండి. ఇవన్నీ జనాభా పరంగా కానివ్వండి, లేకపోతే వైశాల్య పరంగా చూసినట్టు ఎన్ని చిన్న దేశాలండి. దాదాపు మనకు 3-4 డిస్ట్రిక్ట్స్ వైశాల్యం కలిగింది. జనాభాను తీసుకున్నట్టయితే దాదాపు 2 జిల్లాలకు సమానంగా కూడా అంతకంటే ఎక్కువ ఉండదు. ఎక్సెప్ట్ సౌదీ అరేబియా కానివ్వండి, లేకపోతే ఇరాన్, ఈ రెండింటిని పక్కకు పెట్టినట్టు. అందుకొరకు ఇంతకుముందు నేను వ్యాఖ్యానించడం ఏం జరిగింది అని అంటే, ఒక రకంగా ఆ ప్రాంతంలో ఇరాన్కు, సౌదీ అరేబియాకు ఒక రకమైనటువంటి సంఘర్షణ కంటే ఒక కాంపిటీషన్ అనేది ఉంది. ఎవరు పై చేయి కోల్డ్ వార్ అనొచ్చు. కాంపిటీషన్ అన్న కోల్డ్ వార్ అనే బదులు. కాకపోతే ఇక్కడ మీరు క్వశ్చన్ రేజ్ చేసినారు, ఇజ్రాయెల్ నుంచి ఈ దేశాలు ఎక్స్పెక్ట్ చేసిన ఈ సహకారాన్ని అని అంటే బహుశా ఆ పదం నా దృష్టిలో అయితే సరి అయింది కాకపోవచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసేటువంటి దాడులు ఏవైతున్నాయో దే ఆర్ ట్రయింగ్ టు డిజార్మ్ ఇరాన్. ముందు గత నెక్స్ట్ వచ్చేటువంటి 5-10 సంవత్సరాలలో ఇరాన్ దాదాపుగా క్రిపుల్ అయిపోయినట్టయితే దాని యొక్క రోల్ అనేది చాలా మినిమంగా ఉంటుంది. ఓన్లీ ఎక్స్పోర్టింగ్ ఆయిల్, లేకపోతే ఏదో అంతవరకే ఉండొచ్చు కదా, ఉండేటందుకు ఆస్కారం కూడా ఉంది కదా. సో కాబట్టి మనం ఈ ఇష్యూను ఆ దృష్ట్యా చూసినట్టయితే బహుశా మనకు ఒక రేషనల్ ఆన్సర్ అనేది మనకు దొరుకుతుందేమని నా యొక్క అభిప్రాయం. రవి గారు, లెబనాన్ అండ్ హ్యూతీలు, ఐఆర్జిఎస్, ఆర్మీలన్నీ కూడా కథన రంగంలోకి దిగుతున్నాయి. వాళ్ళు ఫిజికల్ ఫోర్స్ అటాక్స్ ప్రారంభించేటటువంటి ప్రమాదం ఉంది అని అన్నారు. ఒకవేళ ఆ 3 వర్గాలగిన కథన రంగంలోకి దిగితే ఇజ్రాయెల్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుంది? ఏం కాదండి, 3 కాదు 4 వచ్చిన ప్రాబ్లం లేదండి. అంటే ఎయిర్ స్ట్రైక్ ఒకటేనా, లేదంటే గ్రౌండ్ లో కూడా వెళ్తుంది ఇజ్రాయెల్. గ్రౌండ్ లో కూడా ఆల్రెడీ నాకు తెలిసి లెబనాన్ కు వెళ్లే ఆలోచన కూడా ఉన్నట్టు నాకు కొంచెం వినికిడి. ఈ హూతీలకు సంబంధించిన కొంచెం ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సందర్భంలో. ఏదైనా అవకాశం దొరికితే మొదట వాళ్ళు గనక ఈ హిజ్బుల్లా వాళ్ళు గనక అటాక్ చేసి, అంటే బెరూట్ మొత్తం సగం ఖాళీ చేయించారనేటటువంటి వార్త. సౌత్ బెరూట్ ను మొత్తం ఖాళీ చేయాలంటే చెప్పి ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. అదే చెప్తున్నాండి, పొరపాటున కనుక వాళ్ళు సైన్యం కనుక ఉందడిగేసింది అనుకోండి, అది ఇజ్రాయెల్ కు పండగానే. వీరికి అవకాశం దొరుకుతుంది కదా వాళ్ళు లాక్కోవడానికి. మీరు ఒకటి గుర్తుంచుకోండి,
1965 అనుకుంటా 6 దేశాలు కలిసి ముక్కమ్మడిగా వచ్చి ఒకేసారి దాడి చేశాయండి. దాడి చేస్తే 6గురిని తిప్పి కొట్టడమే కాకుండా సిరియాకు లెబనాన్కు సంబంధించిన కొంత ల్యాండ్ ఇజ్రాయెల్ లాక్కుంది, ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు కూడా పొరపాటున వాళ్ళు వస్తే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు వస్తే ఇంకా సంతోషం. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఏమనకుండా ఇజ్రాయెల్ వెళ్ళింది అనుకోండి, ఇజ్రాయెల్ దురక్కంలో దిగిందంటారు కదా ప్రపంచ దేశాలన్నీ. ఇప్పుడు వాళ్ళే వచ్చినప్పుడు వీళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు కదా. ఎస్ సో